హలో అందరూ ఎలా ఉన్నారు? ఇదైతే మా లడ్డును మా అమ్మ ఎత్తుకొనుంది. మా పెద్దమ్మ కూతుళ్ళు మా కూతుళ్ళని రెడీ చేసినారు. అక్కడ హాలిడేస్‌కి ఎళ్ళినప్పుడు దసరా హాలిడేస్‌కి అట్టజడలెళ్ళి. ఈ ఫోటోలన్నీ నాకు మా చెల్లెలు సెండ్ చేసింది. ముచ్చటగా ఉన్నాయి కదా! కడిగేద్దాం అనుకుంటే లేవు. ఫోన్ పోయింది. ఇంక అందుకోసం ఇప్పుడైతే దొరికేసినాయి. మీరైతే వీడియో అనేది ఫుల్‌గా చూసేసి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ అయితే చేయండి మర్చిపోవకండి. ఓకేనా? ఎందుకంటే ఈ మధ్య చాలా గ్యాప్ వస్తుంది. వీడియోలు తీయటం లేదు. ఫోన్ అస్తమానం వీణా దగ్గరే ఉండిపోతుంది కాబట్టి నేనైతే వీడియోలు తీయలేదనమాట. వెయిటింగ్ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా వీణాని ఇంట్లో లేకుండా తరిమేస్తాము. అందుకోసం 2 బ్యాగులు తిండి సర్దుకునింది. ఏం చదువుకునింది ఇప్పుడు చూడాలి నేను. ఇవి వచ్చి నోట్బుక్లు అంట, ఇవి వచ్చి బట్టలు అంట. ఏమేమి బట్టలు పెట్టిందో మరి ఇంట్లో ఉండేది దీంట్లోనే పెట్టేట్టున్నారు. ఇల్లంతా దీంట్లోనే పెట్టిందా? బొమ్మలు పెట్టుకుని యాక్చువల్లీ ఆ డ్రెస్సెస్ నేను పెట్టలే. పెరిగింది, తెల్లటి పెరిగింది. పౌడర్ దీని నిండా పోసింది. పౌడర్ ఎందుకు 5 రోజులు పోసుకుంటావు? ఆ డ్రెస్సులన్నీ నేను పెట్టలే కదా. అదంతా కాదు, ఆ డ్రెస్సులు నేను పెట్టలా. మమ్మీ అదేదో పొరపాటు పడిపోయింది. ఆ డ్రెస్సులు నేను పెట్టలా, అన్నీ మార్చేసినావు. నాకు తెలుసు. ఒకటి ఎందుకంటే ఈమె ఎత్తుకోమి డ్రెస్సులు మళ్ళీ తిరిగి ఎత్తుకొని వచ్చిందో లేదో నమ్మకం లేదు. ఎందుకంటే అది నేను వేసుకోను. ఇంతకుముందు హాస్టల్లో చేర్చింటే మొత్తం డ్రెస్సులన్నీ పోగొట్టుకొని వచ్చింది. కాబట్టి ఎంచుదాము ప్లస్ వీడియో కూడా అందుకే తీయడము. ఈ మళ్ళీ తిరిగి వచ్చాయో లేవో తెలియదు కాబట్టి. ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6, ఇది 7, ఇది 8, ఇది 9. నేను టోటల్ పెట్టిందే 10. ఇట్లయినా ఏందయ్యా 9 అయ్యి ఇదొకటి ఏం బేచ్చు. ఇది 9, ఇదొకటి 10, 11, 12, నేనే బెటర్ 10తో సర్దేసిన. నువ్వేంది అన్ని తీసి మళ్ళా పెట్టినావు. పెట్టండి అని పెట్టినా. తీసేస్తా. ఇన్ని వద్దు, ఇది కూడా వద్దు. అన్ని బాగలేదు. ఫస్ట్ దాని కింద ఫస్ట్ ఉండే డ్రెస్ తీసే. ఇది కూడా ఆహా అది కాదు. ఫస్ట్ సమ్మర్ లో ఎందుకు వినయ్యి అయ్యా బాగుంటాయి. లాస్ట్ డ్రెస్ తీసేయి. ఏం మెత్తగా ఉంటుంది, అస్సలు వద్దది. వేసుకుంటే కూడా బాగా లుక్ బాగుంటుంది, కలగా ఉంటది. ఏమొద్దది జైన్ లాగా ఉంటావు అవన్నీ మొబ్బు చేసుకొని. ఇది దీంట్లోనే ఓనింది ఒకటి, ఇది దీంట్లోనే ఓని, దీని కూడా ఉంది కాబట్టి. హాలిడేస్ లో కూడా మనశ్శాంతిగా లేదు. 4, 5, 6, 7, 8, 9, 10. అదో బేసి అది రెడ్, అది వద్దు. అది ఒకటి వేసుకొని లోపల పెట్టినాలే. అది వేసి బ్లాక్ అది వేసుకుంటా బిరవాళం. అది పెట్టు, వచ్చేటప్పుడు వేసుకుంటాలే. మా పెట్టు 11. వచ్చేటప్పటికి ఒకటి ఉంటుంది పెట్టు మా తల్లి నీది. ఆ 10 అంటే మళ్ళీ నేను అవి పెట్టినా నైట్ వేసుకునే దానికి కొన్ని అవి కూడా కలిపి 13 అట్టయితే 10 ఏది కరెక్ట్ లేవు అవి పెట్టు. ఎంత మాట ఎప్పటికన్నా అయ్యి. నైట్ డ్రెస్లు కొత్త 3
డ్రెస్సులు వేసుకో. ఈ టీషర్ట్ చాలు 10 సార్లు ఇది సార్లే ఎక్కువ అవుతుంది. సార్లే ఈ పక్కన పోగిగా దీని పెడతావా పాపయ్య అంటే ఇంకేం లేవు నువ్వేం తీయగానే ఈ కంఫర్ట్గా ఉంటాయని పెట్టుకున్నావు ఓన్లీలే. నేను పెట్టింది అందుకు. నైట్ డ్రెస్సులు కూడా వెయ్యి, అవి కంఫర్ట్గా ఉంటాయి, అవి కూడా పోయి ఒక 2 వేసుకుంటా. అయినా నైట్ డ్రెస్సులు వేసుకుంటే ఎట్టో ఉంటుంది, అలవాట్లే. అయ్యే బెటర్, వద్దు నైట్ డ్రెస్సులు. ఒక డ్రెస్ పెట్టుకో, నైట్ డ్రెస్. ఇది సార్ ఈ ఎత్తిపెట్టు. ఈ కింద పెట్టి ఎప్పుడు తీసేసిన డ్రెస్ నేనా మా తగిలిచ్చేది ఎందుకు సరిపోమ్మా. బట్టలు పోగొట్టద్దు, ఈ డబ్బులు ఎక్కువ పెట్టి తెచ్చినాం. బట్టలు పోగొట్టి నేనేం చిన్నపిల్లనా? చిన్నపిల్లవని కాదు, తెలియలేదు దానికి. చిన్నపిల్లలని బట్టలు పోగొట్టచ్చు. నా రిజల్ట్ ఉంటుంది. లడ్డు ఆ బ్యాగ్ ఓపెన్ చేయొద్దు, కొడతా నేను. పెన్నాలు అన్నీ తీసేచ్చాను. తీసింది అప్పుడే మా ఏమి బ్యాగ్ ఆడేయమని మా లడ్డు. నువ్వు జిబ్బేస్తావా, నిన్ను కొట్టాలా ఇప్పుడు? బెయ్ జిబ్బే. సారీ లడ్డు, సారీ చెప్పిందా? ఫోనీలు పెట్టు. గుడ్డలు మాత్రం భద్రం పాప. ఈ అడిగి 12 జతలు ఫోనీ వేయి. వేసుకో, ప్రతి ఒక్క డ్రెస్ మీద ఫోనీలు కావాలంటే అవుతుంది. అవినా స్కార్ఫ్లు వేసే, అన్నింటి మీద అదే వేసుకుంటా సరిపోతుంది. ఇంకోటి ఏమో 1 2 3 4 5 దాంట్లో 2 గంటల మీదకి గోనీలు ఉన్నాయి. 6 7 రెడ్ కలర్ ఓనీ లేదు, ఇచ్చి రెడ్ కలర్ డ్రెస్సే లేదు, మర్చిపోయినా సారీ. నెల అయింది. పేస్ట్ ఏమింది? ఏమండి ఉందో బెయ్యి అదొకటి. తలనొప్పికి వస్తాను. ఏం లీక్ కాదులే. ఇంకా ఏదో పెట్టుకుందాం అనుకున్నా, మర్చిపోయినామా. సోప్ అన్నీ పెట్టింది కానీ బెడ్షీట్ పెట్టమండి. పోయి నేను బ్యాగ్ ఓపెన్ చేయడం కారణం ఏంటంటే బెడ్షీట్ పెట్టడానికి, కానీ అసలైంది అదే తీసుకురాలి. ఆ పిల్ల మర్చిపోయింది, నేను పెట్టలేదు. ఒకసారి చెప్తా, రెండోసారి చెప్పలేను నేను. లడ్డు సమ్మర్లో ఎవరైనా స్వెటర్ వేసుకుంటారా? ఎవరిది మన్నారు మీ నిన్న? అసలు ఎందుకు తీసినావు నువ్వు? మళ్ళీ పేరు పెరుగుండా లడ్డు ఉండగా ఇంట్లో ఏమి ఉండవు కరెక్ట్గా. కొత్త టవల్ పేస్ట్ ఏదో కొంచెం ఉండేది చేప ఏదో ఎత్తినప్పుడు కొడతాను. పేస్ట్ సొప్పులు, అద్దాలు, వేలాలు, సంకార్లు, కవర్లు. నా కాలేజ్ సరిపెట్టుకుంటుంది. పేస్ట్ 10 రూపాయలు తీసుకొచ్చుకుందాం. ఒకదానికి నేను కడిగేది 2 పూట్ల. మమ్మీ ఆఫ్రికా వద్దు, కొత్త పేస్ట్ తీసి సరిపోదు. మార్నింగ్ నైట్ ఏం పోగొట్టుకోరాను, ఎట్టుండేటి ఎట్టే తెస్తా, గుర్తుపెట్టుకో. 10 డ్రెస్సులు పెట్టింటే ఇంత లగేజ్ అయింది.
10 కాదు, నువ్వు 10కి ఎక్కువ పెట్టినావా? 10 పెట్టినావు. డ్రెస్సులు, 2 నైట్ డ్రెస్సులు, 3 డైలీ వేర్ డ్రెస్సులు, ఒక టవల్. నేను పెట్టింది 10 ఉత్తటి చిన్న టాపులు ఓ 3 పెట్టినా. దాన్ని మళ్ళీ నువ్వు పెంచినావు. అన్నిటి ఎత్తుకుపోయి బుక్స్లు ఏమయ్యాయి? ఒక జిప్లో పెట్టేది ఇంకో జిప్లో పెట్టండి, ఒక జిప్లో పెట్టేది ఇంకో జిప్లో పెట్టండి. అవును, దానికి పడిందంట, వీణాకి అయిపోయింది, రెండు ఒక్కదానికి పడి రమ్మని. టోనీ దేవా కూడా పోతాండ్రు. ప్రైమరీ వాళ్ళందరికీ ఉందంట. 10th వాళ్ళకి లేదు, 9th వాళ్ళకి లేదు. అంటే 6th to 10th వాళ్ళకి లేదు. చిన్నపిల్లలు ఏం చేయండి రమ్మన్నారు. ఫోటో తీసుకుంటాం మేము. దానికి మంచి డ్రెస్సులు వేసుకుందామన్నారు. అవునా, యూనిఫామ్లే రేపు మీకు ఏది నచ్చితే అది వేసుకుందాం. పైకి ఎత్తి చెప్పు ఒకసారి. ఏది నచ్చితే ఆయన చెప్పేది అబద్ధం ఆడ. అట్టే కానీ నవ్వకుండా చెప్పు, ఏ డ్రెస్ కావాలంటే ఆ డ్రెస్ వేసుకో. నవ్వకుండా చెప్పు, నిజమని నమ్ముతా. చెప్పు. ఏం కావాలంటే అది వేసుకోబో, లాస్ట్ డే కదా రేపు. అదే నవ్వకుండా చెప్పమని ఒకసారి ఫోటో తీసి. ఒంటిపల్లి పోతుంది, అందరి మంది పిలవలేదు. లాస్ట్ బుక్ నేను కాగితం చేసి మెమ్మెమ్మెమ్మి ఇంకా రా, చెప్పుదురా నీ టెన్షన్ ఏమో. రా పాపా వినా. ఓ లడ్డు నేను తీలా పాపా, వీణక్కకు తీయలేదన్యా. వీణక్కకి టెన్షన్గా ఉందంట రిజల్ట్ మీద, ఎన్ని మార్కులు వచ్చాయా అని. నీకేమనిపిస్తుంది లడ్డు వీణక్క మీద? 590 వస్తే చాలే వినా, అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దులే. టెన్షన్ పెట్టుకునేది ఎందుకు? ఎన్నెన్న రాని, నీ ప్రయత్నం నువ్వు చేసినావు, వదిలేయాలంగా. దాని గురించి ఆలోచన చేసి టెన్షన్ పెట్టుకోవడం అవసరమా? ఆడుకోమే, టెన్షన్ లేకుండా ఉంటుంది పిల్లలతో ఆడుకుంటే. చిన్న లడ్డుతో నువ్వు ఓవరాక్షన్ చేయదు నా దగ్గర. నీ దగ్గర మా నాయన శనక్కాయలు అయితే అన్ని సంచలకు పోసి తూకం వేసి ఇంట్లో అయితే పెట్టుకున్నాం అనేసి ఇత్తనాల కాయలు సంచులు పెట్టి మూటలు కడుతున్నాను. ఇంకా వీణ వచ్చింది, వీణాకైతే చిన్న చిన్న సంచులన్నీ ఎత్తుకొచ్చి ఇంట్లో పెడతాదనేసి పొద్దున్నే తినగానే పని చెప్పాను. నా దగ్గర పని అంతా చేయించుకుంటాను అని అంటుంది. ఎవరు చేస్తారమ్మే నువ్వు చేయకపోతే, ఇంటికి పెద్ద బిడ్డ నువ్వే కదా అంటే, ఏదో ఒక డైలాగ్ నేర్చుకున్నాను బాగా నన్ను వాడుకునేదానికి అంటుంది. వాడుకునేది లేదు పాలేదులేమ్మా, ఎట్లంగా అవన్నీ ఈడే ఉంటాయి, ఎట్లా జేజో అరుస్తుందంట. మా ఇంట్లో శనక్కాయలు వేసినారు దుమ్మంతా కడగాలని, ఇంకెత్తపోయి మన ఇంట్లో పెట్టేసుకొని కడిగేసి ఇద్దాంలే, ఎవరింట్లో అన్నా వేసుకున్నప్పుడు అరుస్తారు కదా అని చెప్పి అంటున్నాను. సర్లేని ఇద్దరం కలిసి ఎట్లా ఒకట్లా కొన్ని మోసినాం, కొన్ని మొయ్యలనేటిని పొల్లించుకుంటూ పోయి ఇంట్లో అయితే వేసేసినాం మొత్తానికి. మా వీణ అయితే ఈ మధ్య ఆన్లైన్ క్లాస్ వింటా, ఇంగ్లీష్ నేర్చుకుంటా, స్పోకెన్ ఇంగ్లీష్ అనేది వింటా ఉంటుంది. వినేటప్పుడు ఇంకా మా ఇద్దరు రాక్షసులు ఉండరు కదా, ఇంకా మిగతా వాళ్ళ చెల్లెల్లో ఆమెను విన్నేరు. ఫోన్ రోని చెప్పి అని మధ్యలో ఫోన్లు వస్తాయి, నాకు కొంచెం చెప్పిను ఏదో లే. మీ టార్చర్ మామూలు టార్చర్ కాదు, వాళ్ళ నాయన రోజు తాగొచ్చి ఇంకా ఆమెను చదువుకోనేడు. ఇంకా అట్లా అయిపోతుంది డిస్టర్బెన్స్. ఏదన్నా నేను ఆడన్నా జరిపించు మమ్మీ, ఒక నెల ఇంట్లో అయితే నేను ఉండలేను, నాకు బోర్ కొడుతుంది అని డల్ అయిపోతుంది. ఆయన బాధ చూడలేక నేను సర్లే ఇసి పెడతాలని చెప్పి తీసుకొని పోయి కర్నూలు ఇసి పెట్టేసి వచ్చిన స్పోకెన్ ఇంగ్లీష్. అంటే ఇక్కడెక్కడా లేదా అంటారేమో, ఏమో ఉంటాయేమో నాకు తెలీదు. ఏమైతే సారు క్లాస్ వింటా అనింది ఫోన్లో చూసి, మనకేం ఛార్జీలు లేదు ఏం లేదు కదా, ఫ్రీ బస్సే కదా అని చెప్పి చూసినట్టు ఉంటుంది కర్నూలు అని చెప్పి నేనైతే తీసుకొని పోయి ఆడ వదిలేసి వచ్చినాను. ఇంకా దానికోసం లగేజ్ అంతా సర్దుకునింది.
ఇంకా వదిలేసి మనం పోయేటప్పుడేమో ఇద్దరం పోయినాం. అదైతే కర్నూలులో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అనుకుంటున్నా నేను. సరిగ్గా అబ్జర్వ్ చేయలే. నేనైతే ఆయనే అనుకుంటున్నా. లేదంటే వాల్మీకి అంటారు కదా! ఆయన అనుకుంటున్నా. ఎవరో మొత్తానికైతే నేను పేరైతే చూడలేదులెండి. ఫోటో అయితే అలా తీశాను. లొకేషన్ పెట్టిండు. దాన్ని పట్టుకొని పోయి దింపేసి ఆ నైట్ ఆడే స్టే చేసిన నేను. మార్నింగ్ లేవగానే 6కే బయలుదేరేసిన పాచిమొక్కాన్నే. ఎందుకంటే మా ఊరు నుంచి 8కి బయలుదేరితే ఆడికి పోయేసరికి 6:30 అయింది హాస్టల్‌కి చేరుకునేసరికి. సర్లే అని చెప్పి ఆడ వదిలేసి మళ్ళీ నేను రిటర్న్ ఇంటికొచ్చేసరికి మళ్ళా 6:30 అయితది కదా! అందుకోసం భయపడి నేను పొద్దున్నే 6కే బయలుదేరిన ఆడైతే. సాయంత్రం మా ఊరికొచ్చే పల్లె వెలుగు బస్సు ఒకటుంటది. ఆ బస్‌కైతే వచ్చేసి దిగేశాను. అక్కడ భూములైతే చూసినంత దూరము చదరంగానే ఉన్నాయి. ఎక్కువ మొక్కజొన్నలేసినారు. అయిపోయినది పంట. ఇంక అందుకోసం అగ్గి పెట్టేసిండ్రనమాట. గుట్టలంట, కుంటలంట అటు అయితే ఏం కనరాలే.